ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు, ఒక 2 వీలర్, ఒక తుపాకీ, కొన్ని తూటాలు. అచ్చంగా స్పై థ్రిల్లర్స్లో చూపించినట్లే అలా వచ్చి ఇలా టార్గెట్ ఫినిష్ చేసేసి వెళ్ళిపోతారు. అంతా క్షణాల్లోనే జరిగిపోతుంది. అలా టార్గెట్ చేసిన వ్యక్తి ప్రాణాలతో బయటపడడం కూడా ఇంపాసిబుల్. ఆ తర్వాత పోలీసులకు డెడ్ బాడీ తప్ప ఎలాంటి క్లూ దొరకదు. కనీసం బుల్లెట్ షెల్స్ కూడా దొరకవు. ఇంత పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు కాబట్టే పాకిస్తాన్లో అంతమంది ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు దారుణంగా మరణించారు. మిగిలిన టెర్రరిస్టులు కూడా ఎప్పుడు ఏ వైపు నుంచి మృత్యువు దూసుకొస్తుందో అన్న అనుమానంతో క్షణక్షణం ప్రాణభయంతో బ్రతుకుతున్నారు. ఆఖరికి ఆ దేశ జైల్లో ఉన్న ఉగ్రవాదుల ప్రాణాలకు కూడా గ్యారంటీ లేకుండా పోయింది. అయితే ఈ హంటింగ్ మిషన్లో ఇటీవల గ్యాప్ వచ్చింది. కానీ అది టైం గ్యాపే తప్ప టైమింగ్లో కాదని తేలిపోయింది. తాజాగా కుల్భూషణ్ జాదవ్ కిడ్నాప్లో ఐఎస్ఐకు సాయం చేసిన ముఫ్తీ షా మీర్ను సేమ్ ప్యాటర్న్లో లేపేశారు. దీంతో మరోసారి భారత నిఘా సంస్థ రా పేరు పాకిస్తాన్లో రీసౌండ్ ఇస్తోంది. ఇంతకు ఈ ఆపరేషన్ ఎలా జరిగింది? పాకిస్తాన్లో భారత్ మోస్ట్ వాంటెడ్ గాళ్లను ఏరి పారేస్తున్న రియల్ హీరోస్ ఎవరు? టాప్ స్టోరీలో చూద్దాం. కుల్భూషణ్ జాదవ్ 140 కోట్ల మంది భారతీయులతో పాటు శత్రు దేశం పాకిస్తాన్కు కూడా పరిచయం లేని వ్యక్తి. ఇండియన్ నేవీలో విధులు నిర్వర్తించి పదవి విరమణ చేసిన ఈయన ఇరాన్లో చాబహార్లో వ్యాపారం చేసేవారు. 2016లో కుల్భూషణ్ను ఇరాన్లో పాకిస్తాన్ ఏజెంట్లు కిడ్నాప్ చేశారు. తరువాత బలూచిస్తాన్లోకి ఆయన అక్రమంగా ప్రవేశిస్తే అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. 2017 ఏప్రిల్లో గూఢచర్యం ఆరోపణలపై పాకిస్తాన్ మిలిటరీ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. ఈ అంశంపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్లో ఉంటున్న జాదవ్ను పాకిస్తాన్ అపహరించిందని ఆ మరణశిక్షను సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. నాటి నుండి విచారణ కొనసాగుతూ ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో అంటే 2016లో చాబహార్లో జాదవ్ను కిడ్నాప్ చేసేందుకు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకి ఒకరు సహకరించారు. అతడి పేరే ముఫ్తీ షా మీర్. ఇప్పుడు వీడినే గుర్తు తెలియని వ్యక్తులు బలూచ్ ప్రాంతంలో ఎలిమినేట్ చేసేశారు. 2021 నుంచి పాకిస్తాన్లో భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఎలా అయితే గుర్తు తెలియని వ్యక్తుల తూటాలకు బలైపోయారో వీడు అచ్చం అలానే పోయాడు. దీంతో మరోసారి పాకిస్తాన్లో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా పేరు రీసౌండ్ వస్తోంది. బలూచిస్తాన్లో ముఫ్తీ షా మీర్పై ఇప్పటికే 2 సార్లు హత్యాయత్నాలు జరిగాయి. ఈ క్రమంలోనే ఈ నెల 7వ తేదీ రాత్రి టర్బాట్లోని స్థానిక మసీదులో ప్రార్థనలు ముగించుకుని బయటకు వస్తూ ఉండగా మోటార్ సైకిళ్లపై వచ్చిన గుర్తు తెలియని షార్ప్ షూటర్లు ఆయనపై పలు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు వెంటనే మీర్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు. ముఫ్తీ షా మీర్ మత సంస్థ జమియత్ ఉలేమా ఈ ఇస్లాంలో సభ్యుడు. అక్కడి ప్రముఖ వ్యక్తుల్లో ఒకడిగా చలామణి అవుతూ ఆయుధాలు, మానవ అక్రమ రవాణా వంటి కార్యకలాపాలకు పాల్పడేవాడు. పాకిస్తాన్లోని పలు ఉగ్రవాద సంస్థలతో అతడికి సన్నిహిత సంబంధాలున్నాయి. తరచూ టెర్రర్ క్యాంపులకు వెళ్తూ వారు భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడడానికి సాయం చేసేవాడని గతంలో భారత నిఘా సంస్థలు కూడా పేర్కొన్నాయి. ముఫ్తీ షా మీర్కు సున్నీ మిలిటెంట్ గ్రూప్ జైష్ అల్ అదీల్తోనూ సంబంధాలున్నాయి. ఈ సంస్థ పాక్ కేంద్రంగా పనిచేస్తూ ఇరాన్లోని సిస్తాన్, బలూచిస్తాన్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. భారత నిఘా సంస్థలు సైతం దీనిపై దృష్టి సారించాయి. కుల్భూషణ్ జాదవ్ని కిడ్నాప్ చేసింది ఈ ముఠానే అని చెబుతారు. మిలిటెంట్ గ్రూప్ జుందల్లా నుంచే జైష్ అల్ అదీల్ పుట్టింది. 2000-2010 మధ్య ఇరాన్లో జుందల్లా హింసాత్మక చొరబాట్లకు పాల్పడింది. 2010లో ఈ ముఠా అధినేతను ఇరాన్ బంధించి ఉరి తీసింది. దీంతో ఈ గ్రూప్ కనుమరుగైంది. ఆ తర్వాత జుందల్లాకు చెందిన సలాహుద్దీన్ ఫారూఖీ, ముల్లా ఒమర్ అల్ ఖైదా మద్దతుతో జైష్ అల్ అదీల్ను ఏర్పాటు చేశారు. బలూచ్ తెగల్లో దీనికి ప్రాబల్యం ఎక్కువగా ఉంది. 2013 నుండి జైష్ అల్ అదీల్ తమ ఉనికి చాటుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. 2016లో కుల్భూషణ్ జాదవ్ను కిడ్నాప్ చేసి ఐఎస్ఐకు అప్పగించింది. ఈ మొత్తం ఆపరేషన్లో కీలక పాత్ర పోషించిన ముఫ్తీ షా మీర్ ఎట్టకేలకు కుక్కచావు చచ్చాడు. అతడి పార్టీ జేయుఐకి చెందిన మరో 2 వ్యక్తులను గత వారం గుర్తు తెలియని వ్యక్తులు ఇదే ప్యాటర్న్లో కుజ్జార్ ప్రాంతంలో కాల్చి చంపారు. దీంతో పాకిస్తాన్లో భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో మరోసారి ప్రాణభయం మొదలైంది.